నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు నా వంశీ కొడాలినని పేర్లు చెప్తా ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అన్నిటినీ కూడా. అయ్యా నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మీ లిక్కర్ వ్యవహారాల్లోనో ఇసుక వ్యవహారాల్లోనో మైనింగ్ వ్యవహారాల్లోనో ఎందుకు లేరయ్యా? బండబూతులు తిట్టడంలో ఎందుకున్నారు? కేసుల పాలు ఎందుకు అవుతున్నారు? లేకపోతే ఆఫీసుల మీద దాడిలో వీళ్ళే ఎందుకుంటున్నారు? మీకు సంబంధించిన మనుషులు ఎవరు ఎందుకు లేరు? ఇవాళ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను అడుగుతున్నాను. కమ్మవారు మాతో ఉన్నారు, చంద్రబాబు గారు దాన్ని భరించలేకపోతున్నారు అని మీరు లేదో లిస్టు చదివారే, ఈ లిస్టుకి నేను చదువుతున్న లిస్టుకి సమాధానం చెప్పండి. కమ్మ సామాజిక వర్గం నేతలని వాడుకొని వాళ్ళని సమాజానికి పనికిరానటువంటి వాళ్ళుగా మార్చి అందరితో ద్వేషించేటటువంటి స్థాయికి తీసుకువెళ్ళి మీ పబ్బం గడుపుకొని ఇవాళ వాళ్ళని ఎంత నరకప్రాయం చేశారో జీవితం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నా. మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట వెనుక ఒక మోసం, ప్రతి మాట వెనుక ఒక దగ ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఇవాళ పరామర్శకు వెళ్తూ ఉన్నారు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం పరామర్శ చేస్తున్నారు. నేను అడుగుతూ ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీవితాలు తలకిందులైనటువంటి కార్యకర్తలని మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? మీరు ఎన్నికలలో దారుణమైన ఓటమి రుచి చూస్తున్నాము అని తెలిసి కూడా, ఎందుకంటే రాయలసీమలోనే వైసీపీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే పోలింగ్ తర్వాత మా ఇళ్లలో వాళ్ళు ఓట్లు వేయలేదు అని బయటకు వచ్చి అనేక మందికి చెప్పారు, అది మీకు తెలుసు. అయినా కూడా ఐపాక్ మీటింగులో నిలబడి మనకి గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఛాలెంజ్ చేసి మరి చెప్తే మీ మాటలకి పడిపోయి మోసపోయి బెట్టింగులకు పాల్పడి జీవితాలు తారుమారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వారిని ఎప్పుడైనా సరే ఆ కుటుంబాలని పరామర్శించాలని కానీ, ఫోన్లోనైనా పలకరించాలని కానీ, ఆ కుటుంబాలకి ధైర్యంగా నిలబడాలని కానీ మీకు ఎందుకు అనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు రాజకీయం అవసరమైనప్పుడు పరామర్శ గుర్తొస్తుంది, సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా ఒక చావుని రాజకీయం చేయడం ఎలాగనేటటువంటిది మీరు పావులు కదపగలరు. కానీ ఒక కార్యకర్త కుటుంబం రోడ్డున పడింది అని మనసుకి కించిత్ కూడా బాధ లేకపోవడమే మీ రాజకీయ పతనం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, కమ్మవారు మాతో ఉన్నారు. కమ్మవారు అంట, వారు ఎప్పుడయ్యారు కమ్మవారు? ఆంధ్ర రాజధాని కమరావతి అన్నారే. ఒక సామాజిక వర్గాన్ని మిగతా కులాలందరూ ద్వేషించేటట్లు చాలా గొప్ప ఎఫర్ట్స్ పెట్టారే, అప్పుడు ఏమైంది కమ్మవారి సంగతి? ఎలక్షన్ కమిషన్కి కమ్మ కులాన్ని అంటగట్టినప్పుడు ఏమైంది మీ రాజనీతి? మీ స్టేట్స్మెన్ నేను ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను అనేటటువంటి కనీసం సోయి ఆ రోజున ఏమైంది? ఇవాళ తలకిందులయ్యేటప్పటికీ తన పక్కన ఉన్నటువంటి ఒకళ్ళు ఇంకొకళ్ళు జైల్లో ఉన్నటువంటి వాళ్ళని తలుచుకుంటూ వీళ్ళందరూ నాతో ఉన్నారు కనుక చంద్రబాబు గారికి డైజెస్ట్ అవ్వడం లేదనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక కులం మీద ద్వేషం రంగరించి నూరిపోసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో బహుశా జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకళ్ళు లేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం అనేది పవిత్రంగా భావిస్తారు. ఈ సమాజంలో బ్యాలెన్స్గా వ్యవహరించాలి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందరినీ కలిపి ఉంచాలి అనేటటువంటిది ఎవరైనా ఆలోచిస్తారు, ఏమైనా పొలిటీషియన్ అయినా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటీషియన్ లక్షణాలు లేవు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో పొరపాటున కూర్చున్నారు కనుక ఈ రోజున ప్రజలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఆయన బాధ్యతగా వ్యవహరించడం లేదు. కులాల కుంపట్లు రాజేయడం, అవసరమైతే జుట్టు పట్టుకోవడం, అవసరమైతే తొక్కేయడం, కుదరదు అనుకున్నప్పుడు ఈ అపోజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ కమ్మవాళ్ళు ముందుకు వచ్చేసి చంద్రబాబు మీద పోరాడాలి కాబట్టి మా అవినేష్, మా రఘురాము, మా శంకర్రావు ఎప్పుడు గుర్తొచ్చారండి వీళ్ళు మీకు? ఏమైంది వాసిరెడ్డి పద్మకు మీరు చేసినటువంటి ద్రోహం? మర్చిపోతారనుకుంటున్నారా? ఏంటి నేను చేసినటువంటి పాపం? కమ్మ కులంలో పుట్టడమేనా నేను చేసినటువంటి పాపం? అంత వ్యతిరేకత ఉండొచ్చా? ఒక రాజకీయ పార్టీ నడిపేటటువంటి వాడికి కులాల వారీగా చీల్చి చెండాడి ఎవడిచ్చాడు మీకు హక్కు? జనం ఉన్నారు కదా అని జనాన్ని గోతులో పాతి పెట్టేటటువంటి పద్ధతులు అవలంబిస్తే మాత్రం ఆల్రెడీ మీకు చెప్పు దెబ్బలు చూపించారు. మీరు 11 సీట్లకి పడిపోవడం అంటే మీరు గొప్ప ఫెయిల్యూర్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫెయిల్యూర్ లీడర్
ఇంత జనాభిమానం ఉన్నప్పటికీ కూడా ఘోరమైనటువంటి ఓటమిని రుచి చూశారు అంటే ఇంత ఫెయిల్యూర్ లీడర్ బహుశా చరిత్రలో ఎవరు ఉండరు. పడతారు, లేస్తారు, ఓడతారు, గెలుస్తారు, అది కాదు. జనాభిమానాన్ని ఉంచుకొని కూడా పడిపోతున్నాడు అంటే నీ వ్యక్తిత్వం అలాంటిది అనేటటువంటిది చెప్పకనే చెప్తోంది. ఇవాళ ఈ మాటలు కూడా, నీ మాటలు కూడా చూస్తూ ఉంటే ఇవాళ కమ్మవారిని కీర్తించేటటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే దీని వెనుక మీ హిడెన్ ఎజెండా ఏంటి? మరలా మీ రాజకీయ సమిధల పావులుగా వీళ్ళందరూ మారాలని ఒక ఎత్తుగడలు వేసి మీరేదో భుజం మీద చెయ్యేస్తేనో, లేకపోతే అన్నా అంటేనో, లేకపోతే అమ్మా అంటేనో పడిపోయి మీకోసం చొక్కాలు చించుకొని పోరాడాలా, మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మళ్ళీ వీళ్ళు చెప్పులు పట్టుకుని తిరగాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. కాబట్టి ఇవాళ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా పనిచేస్తున్నారు గొట్టపాటి రవికుమార్ గారు. ఆయన ఎన్ని అవమానాలు పొందాడు వైసీపీలో ఉన్నప్పుడు. కమ్మవాడిని ఎవరిని బతకనిచ్చారు మీరు? ఇవాళ విసు చదువుతూ ఉంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇంత మార్పా ఏంటి? ఈ మార్పుకి కారణం ఏంటి? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి వాళ్ళు లేరు. రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున మొత్తం పోలీసు వ్యవస్థ మీద ఒక తిరుగుబాటు ధోరణిని రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. రాజకీయాలు ఎంతైనా చేయొచ్చు, రాజకీయంగా పోరాడండి. ఆ రోజు పోరాడలేదా? లోకేష్ గారు పోరాడలేదా? పవన్ కళ్యాణ్ గారు పోరాడలేదా? చంద్రబాబు గారు పోరాడలేదా? మీరెందుకు పోరాడలేకపోతున్నారు? పోలీసుల మీద యుద్ధాలు చేయటం ఏంటి? రాళ్ళు ఇవ్వడం ఏంటి? తిట్టడం ఏంటి? బూతులు తిట్టడం ఏంటి? నీ అంతు చూస్తానని చెప్పడం ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించడం ఏంటి? మిమ్మల్ని చూసి రేపు ముఠాలు దొంగల ముఠాలన్నీ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే ఎక్కడికి పోతుంది రాష్ట్రం అనేటటువంటి ఒక నేరమయం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అనేటటువంటిది అర్థమవుతుంది. కంట్రోల్ చేయాల్సింది, కాపాడాల్సింది పోలీసులే. వాళ్ళని ఈ రోజున డమ్మీలను చేసి వాళ్ళపైన ఏదో యుద్ధం ప్రకటిస్తామంటే అది పౌరులుగా మనకు రాజకీయాలు చాలామందికి అవసరం లేదు, కానీ పౌరులుగా పోలీసు వ్యవస్థ ఉండడం అనేటటువంటిది సేఫ్టీ. ప్రజల మాన ప్రాణాలకి రక్షణ పోలీసు వ్యవస్థే తప్ప మరొకళ్ళు కాదు. కాబట్టి ఆ పోలీసు వ్యవస్థను దెబ్బకొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఒక యాత్ర జరుగుతున్నప్పుడు అలిమి కానటువంటి పద్ధతుల్లో చేయడం అనేటటువంటిది వల్ల ఏదైనా జరగవచ్చు. ఇవాళ ఇద్దరు ప్రాణాలు పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా? పోలీసుల పర్మిషను ఏమి 100 మందే వెళ్ళాలనుకున్నారు, 100 మందితో వెళ్ళండి. ఇంకొకసారి రోడ్ షో పెట్టుకోండి, ఇంకొకసారి పబ్లిక్ మీటింగ్ పెట్టుకోండి. యాత్రలకి, పరామర్శలకి, రోడ్ షోలు, పరామర్శలకి పైగా ఆత్మహత్య చేసుకున్నటువంటి మనిషిని పరామర్శించడానికి వెళ్తూ పూల వర్షం ఏంటండి? ఏంటి కల్చర్? అంటే మీరు కీర్తించడానికి, రోడ్ల మీద మీరు కీర్తించబడడానికి ఆత్మహత్యలు కావాలా? చావులు కావాలా? ఖచ్చితంగా మనిషిని గుద్దేసి వెళ్ళిపోతుంది అని అంటే, కానీ రోడ్డు మీద ఎవరైనా ఆగుతారు? చివరికి అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఒక పోలీసే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా? చివరికి ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి కూడా, మీడియా ముందుకు వచ్చి కూడా, ఇద్దరు నా యాత్రలో చనిపోయారు, ఇది చాలా దురదృష్టకరం, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటానని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారంటే ఆయన గుండె స్థానంలో ఉన్నది పెద్ద బండరాయి అనేటటువంటిది పదే పదే నిరూపించుకుంటున్నాం. వైసీపీ కార్యకర్త ఏమిటి, ఎవరైనా సరే చావు అనేటటువంటి తన వల్ల చనిపోతే ఆయన పట్టించుకోడు, తన వల్ల చనిపోయాడు అనేటటువంటి దాన్ని అంగీకరించడు. ఇప్పుడు మీడియాతో మాట్లాడితే తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ చావుని చాలా నిర్లక్ష్యం చేస్తూ, ఎవరికైనా బాధ్యత, కనీసం తన యాత్రలో ప్రాణం అంటే ఏంటి? ఒక కుటుంబం రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి దాన్ని కూడా మానవత్వంతో వ్యవహరించకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన దాన్ని రాజకీయం చేయడానికేమో వస్తారు. ఏ రూల్స్ పాటించకుండా అరాచకంగా యాత్ర చేస్తారు. అందులో ఇద్దరు చనిపోతే దాని మీద కనీసం బాధ్యతగా కూడా చిన్న ప్రకటన ఉండదు అంటే ఏంటిది? ఏమి రాజకీయం? దీన్ని భరించాలా? ఈ రాష్ట్రానికి అవసరమా ఇంత రాజకీయ వైపరీత్యాన్ని? ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ అంటారు. అంటే అసలు ఎవరికి లేనటువంటి అసాధారణమైనటువంటి లక్షణాలు ఇలా చూపిస్తూ ఉంటే దీన్ని భరించడం రాష్ట్రానికి అవసరమా? కొన్ని సెక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. అరాచకాలను ప్రోత్సహించేటటువంటి వాళ్ళు, అరాచకంగా ఉంటేనే బాగుంటుందని కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అత్యంత పిరికి వాళ్ళు కూడా జనంలోకి వచ్చి రాళ్ళు రువేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాలి, గొడవలు కావాలి, దొంగ దెబ్బ తీయటం కావాలి. దొంగలు ఉంటారు, రకరకాల గంజాయి బ్యాచ్లు ఉంటారు, ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళు ఉంటారు, నేరస్తులు ఉంటారు.
అంత జనంలో మీరు ఏం కంట్రోల్ చేయగలుగుతారు? పోలీసు పర్మిషన్ ఇవ్వలేమో అనుకున్న తర్వాత జనంతో ముడిపడినటువంటి విషయం ఆషామాషినా? జనంతో పని అంటే ఏంటి? ఏదైనా జరగవచ్చు. ఇవాళ 2 ప్రాణాలు పోయినాయి, రేపు ఏదైనా సామూహికంగా ఒక దాడి జరగవచ్చు. పోలీసులు చెప్పిన తర్వాత మీరు రూల్స్ని వైలేట్ చేస్తే ఇదేం పద్ధతి? అది మీరు పోరాటం చేయండి, మీకు అనేక పద్ధతులు ఉన్నాయి. మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవచ్చు, లేదా మళ్ళీ ఇంకొక రోజుకు వాయిదా వేసుకుని మళ్ళీ పోలీసు పర్మిషన్ తీసుకోవచ్చు. ఇన్ని మార్గాలు అందరూ అవలంబిస్తుంటే ఎక్కడా లేనటువంటి ఇది బ్యారికేడ్లు తోసేస్తాం, పోలీసులను తోసేస్తాం, వాళ్ళు ఉన్నది 4, మేము ఉన్నది 40,000 మంది. వాట్ ఈస్ దిస్ ఆర్గ్యుమెంట్? ఇదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు చేయాల్సినటువంటి పనేనా? అందుకని నేను రాజీనామా చేసినప్పుడు నేను అని చెప్పాను, పార్టీని నడపడంలో జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదు, ప్రభుత్వం నడపడంలో బాధ్యత లేదు, సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే బాధ్యత లేదు. అది ప్రతిరోజు కూడా ఆయన నిరూపిస్తూ ఉన్నాడు. మరొకసారి ఇట్లానే అరాచకం చేసేసి ఇది రాజకీయం అని చెప్తే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలు దీనికి సిద్ధంగా ఉండాలి. ఇటువంటి రాజకీయాలను మేము సహించమని ఓటు రూపంలోనే కాదు, నోటరీ రూపంలో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు చెప్పాలి. ఇలాంటి దుర్మార్గులకి ప్రతిరోజు చెప్పాలి. 5 ఏళ్లకు ఒకసారి చెప్తే సరిపోవడం లేదు. కాబట్టి ఇట్లా మనం అన్ని వ్యవస్థలని ఇక్కడ చివరికి పోలీస్ వ్యవస్థను కూడా పనికి రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయదలుచుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.